మంగళగిరి జామియా మసీదు వద్ద తెనాలి రోడ్డులోని కబరిస్తాన్ను రహదారి విస్తరణలో భాగంగా చేయాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి ఇక్బాల్ అహ్మద్, మహ్మద్ రఫీ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత 8 మాసాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టినటువంటి కబర్స్థాన్ స్థలం ఆక్రమణ ఆపమని మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి 50 మంది ముస్లింలు మరి ప్రార్థిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మున్సిపాలిటీ మరి కొద్దిపాటిగా ఉన్నటువంటి కబర్స్థాన్ స్థలాన్ని సగం స్థలంలో ఆక్రమించి రోడ్డు వేస్తామని ఒకసారి, ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఒకసారి మమ్మల్ని, మా మనోవేదనల్ని, మా మనస్సుల్ని చాలా బాధ పెడుతున్నారు. అయ్యా రాష్ట్ర ప్రభుత్వ నాయకులారా, మాకున్న కబ్రస్థానే చాలా చిన్నది. గతంలో కరోనా వచ్చినప్పుడు ఒక శవం మీద ఒక శవం పాతిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా దయచేసి మాకున్నటువంటి కొద్దిపాటి స్థలాన్ని మీరు రోడ్డు నిమిత్తంగా కానీ ఫ్లైఓవర్ వేయడానికి కానీ ఉపయోగించవద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే దయగల నాయకులారా, లోకేష్ గారికి పట్టణ ముస్లింల విజ్ఞప్తి, అయ్యా మీరు దయచేసి మాకు మసీదులకు కానీ, షాదీఖానాలకు కానీ, కబ్రస్థానికి కానీ స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కబ్రస్థాన్ స్థలాన్ని రోడ్డు వెడల్పునకు ఏదైతే రోడ్డు వెడల్పున కోసం వినియోగించాలని భావిస్తుందో దాని నుంచి విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కబ్రస్థాన్ అనేది ముస్లింలకు చాలా పవిత్రమైన స్థలము, పూర్వీకులు విశ్రాంతి తీసుకునే స్థలం. అది రేపు ప్రళయ దినాన మానవులు అక్కడి నుంచే లేపబడతారు. కాబట్టి ప్రతి పండగ పబ్బాలప్పుడు కూడా ముస్లిం ప్రజలు కబ్రస్థాన్కి వెళ్ళి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అటువంటి కబ్రస్థాన్ను దాని మీద రోడ్డు వేయటం అనేది ఏమాత్రం భావ్యం కాదు. ఇది ముస్లిం ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే చర్య. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. సంవత్సరాల చరిత్ర కలిగిన కబ్రస్థాన్ను మీరు రోడ్డు విస్తరణ భాగాన్న మీరు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో మీరు ముస్లింలు ఇప్పుడు దాకా కమిషనర్ గారికి మేము ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము, అయినా కూడా ఏమీ చెప్పట్లేదు. మా ముస్లిం కమ్యూనిటీలో ఏం జరుగుతుందో ఏంటో అని మేము భయాందోళనకి గురవుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు మంత్రి గారు, మేము ఈ అభివృద్ధికి అడ్డం పడవండి. మీరు మంచి అడ్మినిస్ట్రేషన్ మేము కాదనం. కాకపోతే మీరు ఆస్తుల మీద మీరు ఎందుకు దాని మీద కన్నేశారో మాకైతే అర్థం కావట్లా. మరి ఎవరి మెప్పు కోసం, ఎవరి ఆనందం కోసం మీరు ఒకసారి పునరాలోచన చేయండి. గతంలో ప్రభుత్వం ఏదేది ఉంటే వాళ్ళ కొడతానికి వస్తే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఆపింది. ఇవాళ మీరే కొడతానికి వస్తున్నారు. మీరు ఎంతవరకు సమంజసం? చాలా విషయాలు మీకు చెప్పాలనుకున్నా. ఈ కబర్స్థాన్ అనేది ఇప్పటిది కాదు, ఈ లోపలిది కాదు, 100 సంవత్సరాలది, మా తాతల నాటిది, మా ముత్తాతల నాటిది. అయ్యా మేము అభివృద్ధికి ఏమాత్రం అడ్డుపడాల్సిన అవసరం మాకు లేదు. మా కబర్స్థానం అనేది ఏంటంటే మాకు ఇది జన్మస్థానం. ఇండియా జన్మస్థానం అయితే అది మరణ స్థానం. ఆ స్థానంలోకి